హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అండి. ఈ బ్లౌజ్కి అది ఎలా కట్ చేయాలో నేను ఎలా కట్ చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ క్లోజ్డ్ వైపు మనం ఆపోజిట్లో పెడతాం కదా, దీనికి మాత్రం మనం బ్యాక్ ఓపెనే కాబట్టి ఈ అంచుల సైడ్, ఈ ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకుని తర్వాత ఈ క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ ఒక లైన్ తీసుకోండి. ఖర్చు కోసం మరో లైన్, ఇటు కూడా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచు. నెక్స్ట్ నడుము లూజ్ ఒక 1 ఇంచు కట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. అట్లాగే నెక్ హైట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఒరిజినల్ 1/2 ఇంచు ఖర్చు కోసం. సైడ్ కూడా మార్క్ చేసేయండి. ఒరిజినల్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు లైన్ తీసేసుకోండి. ఈ బ్లౌజ్ ఆర్మోల్ వచ్చి మనకి 8 ఇంచెస్ అండి. నేనైతే ఆర్మోల్ బట్టి నేను షోల్డర్స్ కానీ ఏదైనా సరే నేను చూసుకుంటాను. ఆర్మోల్ బట్టి మనకి చెస్ట్ సైజ్ కూడా వచ్చేస్తుంది, తెలిసిపోద్ది. ఈ బ్లౌజ్ ఆర్మోల్ వచ్చి 8 ఇంచెస్ కాబట్టి ఈ బ్లౌజ్కి 5 ఇంచెస్ షోల్డర్ సరిపోద్ది. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, పైన 5 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చుకి ఊరికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫిట్టింగ్ అనేది మరీ టైట్గా లేకుండా కంఫర్ట్గా ఉండిద్దండి. 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ. మధ్యలో ఒక 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో గీసుకోవాలి. గీసేసుకొని ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుకి మనం పెట్టాం కదండి షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి ఆర్మ్ హోల్ 8 ఇంచెస్ అని చెప్పా కదా, ఆ 8 ఇంచెస్కి ఇలా టేప్తో మెజర్ చేసుకోండి. 8 ఇంచెస్కి ఒక మార్కు, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నానండి. కింద ఒక 1/2 ఇంచు యాడ్ చేసి 2.5. ఇలా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా వచ్చింది. ఇలా గీసుకొని నెక్ రౌండ్ కూడా గీసుకోండి. ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ చేసేస్తున్నాం కదా, మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఇలా అంతేనండి. ఇది బోట్ నెక్ మోడల్ కాదండి, నార్మల్ బ్లౌజే బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ పెట్టమన్నారు ఈ కస్టమరు. అదే బోట్ నెక్ పెట్టాలంటే మనకి షోల్డర్స్ అవన్నీ పెరుగుతాయి. ఇంకా ప్రిన్సెస్ కట్టి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు. ఇలా
అంతా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ మారిందల్లా మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం అంచుల సైడ్ తీసుకొని కట్ చేసుకున్నాం. ఇక్కడ కట్స్ కోసం మిడిల్లో కట్ పెట్టేసుకోండి. ఈ ఆర్మ్ కూడా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్. ఇక్కడ వరకు క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ ఒక లైన్ తీసుకోండి. ఖర్చు కోసం ఇంకో 1/2 ఇంచ్. బ్లౌజ్ లెంత్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టమందండి కస్టమర్ నన్ను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పైన ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ మనకి 8 ఇంచెస్ వచ్చింది కదా ఆర్మ్ రౌండ్. 8 ఇంచెస్ వచ్చిన ఎవరికైనా సరే 3.5 సరిపోద్ది. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ తక్కువగానే ఉంది కదా 3 పెడుతున్నాను. లేదంటే 3.5 వరకు పెట్టుకోవచ్చు మనం. ఈ 8 ఇంచెస్ పాయింట్ చేస్తూ ఇలా క్రాస్గా ఈ లైన్ మీద మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకుని ఇలా గీసేసుకోవడం. ఒక 1 ఇంచ్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడి నుంచి క్రాస్ తిప్పుకుంటూ ఇలా డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజు ఇక్కడ వీళ్ళను బుట్ట చేతులు పెట్టుకున్నారండి. ఇది మనం లైనింగ్కి బుట్ట పెట్టి డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. అందుకని నేను నార్మల్గా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసి ఓపెన్ చేసి ఒక్క సైడ్ మాత్రం మనం హ్యాండ్ లోతు తీసుకోవాలి కదా. ఒక 1/2 ఇంచ్కి ఇలా హ్యాండ్ లోతు, ఇలా హ్యాండ్ లోతు తీసిన వైపు ఒక చిన్న కట్ పెట్టుకోండి. అటువైపు మనం హ్యాండ్ లోతు తీసామని గుర్తు కోసం. ఇప్పుడు ఫ్రంట్ ఇలా క్లోజ్డ్ వైపు మన సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కదా, ఫ్రంట్ నార్మల్గానే ఉండాలి. ఇలా వేసుకోండి. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కటింగ్. ఇలా మనం ఖర్చుకి యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఆ లైన్కి కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా మనం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టాం. ఆ 2.5కి ఈ నెక్ సెట్ చేసుకోండి. ఇలా మార్క్ పెట్టేసి ఇక్కడికి వచ్చేట్టుగా నెక్ ఇలా సెట్ చేసుకుని ఇలా నీట్గా పెట్టుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకుని బ్యాక్ ఆధారంగా మనం ఫ్రంట్ తీసుకుంటాం కదా, ఇలా చుట్టూ బ్యాక్ చుట్టూ ఇలా డ్రాయింగ్ చేసేసుకోండి. బ్యాక్ ఇక్కడ వరకు ఉందని గుర్తు కోసం ఒక లైన్ తీసుకోండి. చూసారు కదా, ఇక బ్యాక్తో పని అయిపోయిందండి మనకి. తీసేయండి. ఇక్కడ 2.5 కదండి మన నెక్ విడ్త్. ఇక్కడ 1.5 ఇంచ్ కలుపుకొని 2.5 పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వలన మనకి నెక్ అనేది కొంచెం నీట్గా కనిపించుద్ది. సర్కిల్ అనేది చూసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఈ బ్లౌజ్లో చూసుకోండి. ఉక్సుల పట్టి సైడ్ మనం నెక్ అనేది తీసుకోవాలి. ఇలా ఇలా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసి వదిలేసి కుట్టుకి 1/4 ఇంచ్ అవతల సైడ్ పెట్టుకొని ఇలా సర్కిల్గా తీసుకోండి. నెక్ ఎక్కడ వరకు ఉందనేది ఇలా చూసారు కదండి. ఇలా రౌండ్గా పెట్టేసుకుని నెక్ ఎంత ఉన్నది అనేది ఎగ్జాక్ట్గా ఒక మార్క్ పెట్టుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి ఇక్కడ మనం వచ్చి పెట్టేసాం కదా, ఇది ప్రిన్సెస్ కట్ కదా. ఒక లైన్ గీసేసి ఇక్కడ నెక్ రౌండ్ కూడా మార్క్ చేసుకోండి.
ఇక్కడ మనం ఇది ప్రిన్సెస్ కట్ ఎప్పుడు మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలండి. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా కటింగ్ స్టిచ్చింగ్ మీరు రెండు చూడొచ్చు. ఇప్పుడు మనం 8 ఇంచెస్ ఆర్మోల్ ఉన్న పర్సన్కి లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ సరిపోయింది. లెంత్ 11 ఇంచు, డాట్ సైడ్ ఏమో పావుదక్కు 3. ఇలా పెట్టేసుకుని ఇకంతా బ్లౌజ్ లాగానండి. ఇది మనకి ఓపెన్ సైడ్ మనకు ఉండాలి, ఫ్రంట్కి వచ్చేసరికి క్లోజ్డ్ ఏమో అటు ఉండాలి. క్లోజ్డ్ సైడ్ మనకు ఉండాలి, ఓపెన్ సైడ్ ఏమో అటు ఉండాలి. ఇక మొత్తం అలాగే ఇస్తాం. అలాగే బ్యాక్కి 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఇక్కడ సరిపోద్ది. పెట్టేసుకుని ఈ డాట్ పాయింట్ మీద పావు తక్కువ 4 ఒక మార్క్ చేయండి. సేమ్ మార్క్ ఇక్కడ కూడా మార్క్ చేసి 1.5 అటు 1.5 ఇటు. ఇక్కడ కూడా పావు తక్కువ 4కి ఒక మార్క్ చేసుకోండి. చేసుకుని ఇది ఇలా తీసుకొచ్చేయండి. ఇది అంతే, చాలా ఈజీ అండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా నేను గీస్తున్నట్టుగా గీసేసుకోవడమే. దీన్ని ఇక్కడ నుంచి ఇలా 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 గీసేసి ఇదేనండి. ఇది ఇక్కడ మనం కట్స్ పెడతాం కదా చిన్న, దానికోసం ఈ ఖర్చు ఇక్కడ కట్ చేసేసి ఓపెన్ చేసేసేయడమే. ప్రిన్సెస్ కటింగ్ అవన్నీ ఉండవు కదా. ఇప్పుడు నేను గీసినట్టుగానే గీసేయడమేనండి, పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. బ్యాక్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఖర్చు కూడా, ఎందుకంటే ఇక్కడ మనం కుట్లు అటాచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇక్కడ ఖర్చు అవసరం అయింది. దీనికి బ్యాక్ కన్నా ఫ్రంట్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్ము లోతు తీసుకోవాలి కదా, అది కొంచెం తీసుకోండి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి, ఇక్కడ మనకి కొంచెం సెట్ చేసుకోవడానికి 1 ఇంచ్ అనేది మనకి హెల్ప్ అయ్యిద్ది. ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైద్ది. అలాగే ఇక్కడ కొంచెం ఒక 2 ఇంచెస్కి చిన్న క్రాస్ ఇవ్వండి. ఇలా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కదా సరే నాకు కామెంట్ చేయండి. మరో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనం గీసిన డ్రాయింగ్ మీదే కట్ చేసేయండి. ఇక్కడ మిడిల్లో మనకి చెస్ట్ పాయింట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇక్కడ గీసుకునేటప్పుడు మాత్రం ఇలా చిన్న క్రాస్ ఇవ్వండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న కట్ ఇవ్వండి. అంతేనండి ప్రిన్సెస్ కటింగ్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ అనేది నీట్గా వచ్చింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.